ఒక క్షణం ఊపిరి బిగపట్టండి. ఆ రోజు హస్తినాపురంలో ఒక చిన్న పరీక్ష మహాభారతం చరిత్రనే మార్చేసింది. బాణం, విల్లు, దృష్టి మరియు అర్జునుడనే అద్భుత లోక యోధుడు. కౌరవులు, పాండవులు అందరూ చూస్తుండగా అర్జునుడు చేసిన ఓ ప్రయోగం ఎందుకు అందరినీ కుదిపేసింది. ద్రోణుడి గుప్త ప్రమాణం ఏమిటి? అందరూ మాట్లాడుకొని రహస్య పరీక్ష ఏది? ఈరోజు ఎపిసోడ్లో మీరు వినబోతున్నది అర్జునుడు వెలిగించిన అద్భుత దీపం కథ. హస్తినాపుర గురుకులం ద్రోణాచార్యులు పాండవులకు, కౌరవులకు శస్త్ర విద్యలు బోధిస్తున్న రోజులవి. అర్జునుడు ఎప్పటిలానే విల్లు, బాణాలతో శ్రేష్ఠుడిగా వెలిగిపోతున్నాడు. కానీ ద్రోణుడు అతనికి ఇంకా ఎక్కువ సామర్థ్యం ఉందని తెలుసు. ఒకరోజు రాత్రి వర్షం పడుతున్న సమయం. ఆహారశాలలో ఒక చిన్న సంఘటన జరిగింది. భీముడి తోలు పరువళ్ళు లాంటి శబ్దం విన్న అర్జునుడు అతని చేత్తో చేసిన పని కూడా చీకట్లో ఆగలేదని గమనించాడు. అనుకోని ఆలోచన అతని మనసులో మెరవడంతో అతను వెంటనే విల్లు పట్టుకొని వర్షం, చీకటి, గాలులు ఉన్నా అందులో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. తరువాతి రోజు ద్రోణుడు అడిగాడు, అర్జున, రాత్రి ఏం చేస్తున్నావు అని. అర్జునుడు సిగ్గుతో చెప్పాడు, ప్రభు, చీకట్లో కూడా బాణం ఎలా వదలాలి అని నేర్చుకుంటున్నాను అని. ద్రోణుడు చిరునవ్వు చిందించి అన్నాడు, అదే నిన్ను ప్రపంచంలో శ్రేష్ఠ విలువిద్యుడుగా చేస్తుంది అని. ఆ రోజు నుండి ద్రోణుడు అర్జునుడిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. ఒకరోజు ద్రోణుడు అందరినీ అడవికి తీసుకెళ్లాడు. చెట్లపై ఒక కలప పక్షి దాని కంటిని గురిపెట్టి పరీక్షను ప్రకటించాడు. ముందుగా యుధిష్ఠిర బాణం ఎక్కించు అని. అతడు లక్ష్యానికి గురిపెట్టగా ద్రోణుడు అడిగాడు, ఏం కనిపిస్తుంది అని. పక్షి, చెట్టు, ఆకులు అని. వెంటనే దిగు అన్నాడు. అలా భీముడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు అందరూ వచ్చారు. కానీ వారి సమాధానాలు కూడా అదే. చివరికి అర్జునుడు ముందుకొచ్చాడు. విల్లు ఎక్కించి లక్ష్యానికి గురిపెట్టాడు. ద్రోణుడు అడిగాడు, అర్జున, నీకు ఏం కనిపిస్తుంది అని. అర్జునుడు, ప్రభు, నాకు కనిపించేది పక్షి కంట మాత్రమే అని. మిగతా ప్రపంచమంతా నాకు కనపడటం లేదు అని. కొంచెం చిరునవ్వుతో ద్రోణుడు అన్నాడు, అయితే బాణం విడు అర్జున అని. బాణం, విల్లు ఒక మృదువైన శబ్దం పక్షి కంటి నడుమ తగిలి పడిపోయింది. అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యంతో అర్జునుడిని చూడగా ద్రోణుడు ప్రకాశంగా నవ్వుతూ అన్నాడు, ఇది నా శిష్యుడు. ఇది ప్రపంచం చూసే శ్రేష్ఠ యోధుడు. నా ప్రాణానికి సమానమైన అర్జునుడు అని. ద్రోణుడు అర్జునునికి ఒక ప్రత్యేక విద్య నేర్పాడు. బహుళ బాణాలు, అతి వేగం గల మంత్ర బాణాలు. ఈ విద్య ఏ శిష్యునికి చెప్పలేదు. ఎందుకంటే ద్రోణుడు ఒక ప్రమాణం చేశాడు, అర్జునునే శ్రేష్ఠుని చేస్తాను. అతడు ప్రపంచానికి న్యాయం, ధర్మం కోసం యుద్ధం చేస్తాడు అని. అర్జునుడి ప్రతిభ అతని హృదయంలో వెలిగిన భక్తి, వినయం వల్ల మరింత ప్రకాశించింది. ప్రతిభ ఉన్న దృష్టి, క్రమశిక్షణ, వినయం లేకపోతే అది వెలుగులేని దీపంలా. అర్జునుడిలా మన పని మీద దృష్టి పెట్టి మన లక్ష్యాన్ని తప్పకుండా చేరుకోవచ్చు. కానీ అర్జునుడు శ్రేష్ఠుడయ్యాడు అనగానే దుర్యోధనుని కోపం మంటలా వ్యాపించింది. అతడు పాండవులను నాశనం చేసే మొదటి కుట్ర ప్రారంభించాడు. అది ఏంటో తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం.